అవినాష్, చెప్పుమా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్ కు వెళ్ళి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. ఆయన ఎందుకు ఆ కామెంట్లు చేశారు? ఏదో మామూలుగానే ఆ వ్యాఖ్యలు చేశారా, లేదంటే మనసులో ఏదైనా ఆలోచనతో అలా మాట్లాడారా? కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యలపై ఇప్పుడు పొలిటికల్ వర్గాల్లో తీవ్ర చర్చ సాగుతుంది. హస్తం పార్టీ అధికారంలో ఉన్నా అభివృద్ధి జరగడం లేదని ఎన్ఎం ఏమైనా భావిస్తున్నారా, లేదంటే గతంలో పనిచేసిన పార్టీపై మనసు లాగిందా? ఎన్ఎం శ్రీనివాసరెడ్డి కామెంట్లు అధికార కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపుతున్నాయి. ప్రధానంగా ప్రత్యర్థి పార్టీని ఉద్దేశిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు సొంత పార్టీకి డ్యామేజ్ చేసే విధంగా ఉండడమే రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి. గతంలో బీఆర్ఎస్ బీజేపీ తరఫున ప్రాతినిధ్యం వహించిన ఆయన మొన్నటి ఎన్నికల ముందు హస్తం పార్టీలో చేరారు. మహబూబ్ నగర్ నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. అలాంటి నేత ఇటీవలే నిర్వహించిన మీడియా సమావేశంలో చేసిన కామెంట్లు ఒక్కసారిగా కలకలం రేపాయి. రాష్ట్ర రాజకీయాల నుంచి త్వరలోనే కల్వకుంట్ల కుటుంబం కనుమరుగు కాబోతోందన్నారు ఎన్ఎం. అంతేకాదు, బీఆర్ఎస్ భూస్థాపితం అవుతుందని చెప్పుకొచ్చారు. ఇంతవరకు ఎలాంటి ఇబ్బందులు లేకపోయినా ఆ తర్వాత ఆయన మాట్లాడిన మాటలే ప్రాధాన్యత సంతరించుకున్నాయి. వచ్చే 10 ఏళ్లలో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావచ్చంటూ ఆయన కామెంట్ చేయడమే ఇంతటి చర్చకు కారణంగా మారింది. హర్యానాలో చౌతాలా కుటుంబం ఏదైతే ఇలాంటి అరాచకాలు చేసి రాజకీయంగా కనుమరుగైపోయి పతనమైపోయిందో, భవిష్యత్తులో తెలంగాణ రాజకీయ పటం నుంచి కూడా ఈ కల్వకుంట్ల కుటుంబం అదృశ్యమైపోతుంది, పతనమైపోతుంది. మంచి రాజకీయాలకు తెలంగాణ పెట్టింది పేరు మొదటి నుంచి. 2014 నుంచి భ్రష్టు పట్టించిండ్రు అధికార పక్షంలో ఉండి. ఈరోజు ప్రతిపక్షంలో ఉండి ఇంకా భ్రష్టు పట్టించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు మీ అధికార దాహం కోసం. రాసి పెట్టుకోండి, మళ్ళీ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాదు. వస్తే గిస్తే రేపు 10 సంవత్సరాల తర్వాత ఇంకో ప్రతిపక్ష పార్టీ అధికారంలోకి రావచ్చు, సహజ సిద్ధం రాజకీయాల్లో, ప్రజాస్వామ్యంలో. కానీ మీ కుటుంబానికి మాత్రము అధికారం కట్టబెట్టరు తెలంగాణ ప్రజలు. నిర్ణయం అయిపోయింది. ఎన్ఎం కామెంట్లపై సొంత పార్టీలో జోరుగా చర్చ సాగుతోంది. కాంగ్రెస్ పార్టీలో ఉండి స్థానిక సంస్థల ఎన్నికల వేళ ఆయన చేసిన వ్యాఖ్యలు బీజేపీకి అనుకూలంగా ఉండడంపై ఎవరికి వారు ఆరా తీస్తున్నారు. తెరవెనక ఏదైనా జరుగుతోందా అని కూపీ లాగుతున్నారు హస్తం నేతలు. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత జిల్లాలోని ఎంపీ సీటైన మహబూబ్ నగర్ కమలనాథుల చేతిలో ఉంది. జిల్లాలో ఒక్క ఎమ్మెల్యే సీటు బీజేపీకి లేకపోయినా కాషాయ పార్టీ నేతలు పాలమూరు ఎంపీ సీటును కైవసం చేసుకోవడంపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఇప్పుడు ఎన్ఎం వ్యాఖ్యలతో అసలు ఏం జరుగుతోందన్న చర్చ మళ్లీ మొదలైందన్న వాదన బలంగా వినిపిస్తోంది. అధికారంలో ఉన్న నియోజకవర్గం అభివృద్ధి చెందడం లేదన్న కారణంతోనే ఎన్ఎం అలా మాట్లాడారా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. లేదంటే గతంలో పనిచేసిన పార్టీ వైపు ఆయన మనసు లాగిందా? ఇంతకీ ఎమ్మెల్యే కామెంట్ల వెనుక మర్మమేంటన్న చర్చకు మాత్రం ఇప్పటివరకు సమాధానం దొరకలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.